నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అభివృద్ధి చేసా మరోసారి ఆశీర్వదించండి. వర్ణి మండలంలోని సిద్దాపూర్, భీమునిగుట్ట తాండా, పైడిమల్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేసిన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ మాయా మచ్చింద్ర మాటలు నమ్మి మోసపోవద్దు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ, కొత్తపల్లి, వాడి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి తాను ఎల్లవేళలా కృషి చేస్తా. ఆర్మూర్లోని అంకాపూర్లో తనను కలిసిన కుల సంఘాల నాయకులతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలి. నగరంలోని వినాయక్ నగర్ లో ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల. ఆర్యనగర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం హాజరై మొక్కులు తీర్చుకున్న రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్. ఎమ్మెల్సీ బీజీ గౌడ్, నూడా చైర్మన్ ఈగ సంజీవ్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో పలు గ్రామాల్లో వైభవంగా శ్రీ మహాలక్ష్మి బోనాల పండుగ. పెద్ద ఎత్తున బోనాలు సమర్పించిన మహిళలు, గ్రామస్తులు. బోధన్ ఏఆర్జీ గార్డెన్ లో ఘనంగా కాంగ్రెస్ బూత్ లెవెల్ నాయకుల సమావేశం. హాజరైన బోధన్ మాజీ చైర్పర్సన్ తుం పద్మ శరత్ రెడ్డి. మహిళా రిజర్వేషన్ల తక్షణం అమలుకు భారత్ జాగృతి న్యాయ పోరాటం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడి. బాన్స్వాడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేశారని, ఈ ఎన్నికల్లో ప్రజలు తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని బాన్స్వాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓటర్లను కోరారు. ఆదివారం వర్ణి మండలంలోని సిద్దాపూర్, భీమునిగుట్ట తాండా, చింతల్పేట్, పైడిమల్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గత 20 సంవత్సరాలుగా నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దిన ఘనత తనకే దక్కిందని, ఈ అభివృద్ధిని చూసి ఎన్నికల్లో ప్రజలు తమకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో, గ్రామంలో సమస్యల పరిష్కారంలో, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో, పింఛన్ల మంజూరులో నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందని, తన జీవితాంతం నియోజకవర్గ ప్రజల కొరకే అంకితం చేశారని పోచారం వెల్లడించారు. ప్రతిపక్షాలు చెప్పే అసత్యపు వాగ్దానాలను నమ్మకుండా అభివృద్ధికి పాటుపడే తనకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కొత్తగా వచ్చిన తర్వాత ఏ పథకాలు ఇస్తామో అవన్నీ కూడా రాసి పెట్టాం. దీని ప్రకారంగా 100% ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తామని చెప్పేసి కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. ఎంతమంది అయితే భూమి మునిగిందో చల్ల వారికి ఎంత భూమి ఉంది అంత భూమిని ఇక్కడ ఇప్పించే ఏర్పాటు తప్పనిసరిగా చేస్తానని చెప్పేసి కూడా మీకు మనం చేసుకుంటూ, పోయినసారి కూలి కంటే ఇప్పుడు ఈ కూలి ఎక్కువ చేశాను, ఎక్కువ రోజులు పనిచేశాను, ఎక్కువ సమయం పనిచేశాను. కాబట్టి ఆ విధంగా ఆ కూలి కూడా ఎక్కువనివ్వాలి, మంచి మెజార్టీ ఇవ్వాలి. గ్రామం నుంచి వెనుకటి నుంచి పిరుపుట్టకంట ముందు నుంచి ఈ గ్రామంతో సంబంధాలు ఉన్నాయి. జెడ్పీటీసీ హరిదాసు, సర్పంచులు కలియాబాయ్, దశరథ్, భారత్ నాయక్, ప్రభా దేవేందర్, మండల పార్టీ అధ్యక్షులు గిరి, వర్ణి మండల ఉపాధ్యక్షులు బాలరాజు, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గోపాల్, నాయకులు వీర్రాజు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని వాడి, పచ్చల నడుకుడ, కొత్తపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నేడు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ, కొత్తపల్లి గ్రామాల్లో ప్రచారం చేశారు. రానున్న ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రతి గ్రామంలో గ్రామస్తులు మేళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. గత 2 ఎన్నికల సందర్భాల్లో మీ దగ్గరికి మీ ఆశీర్వాదం కోసం నేను వచ్చినప్పుడు ఎట్లనైతే మీరు ప్రేమ ఆదరణ చూపించారో అంతకంటే కొద్దిగా ఎక్కువనే ఇంకా ఈసారి కూడా నా మీద ప్రేమ ఆదరణ చూపించి ఇక్కడికి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆశీర్వాదంతో 9.5 సంవత్సరాలుగా మీకు సేవ చేసే భాగ్యం నాకు కలిగింది.
ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు కేసీఆర్ గారి దయ వల్ల ఈ బత్తలనడుపుల గ్రామంలో దాదాపు అన్ని పనులు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్సీ కవిత సూచనల మేరకు రూరల్ నియోజకవర్గంలో భారత జాగృతి నూతన కమిటీలు ఎన్నుకున్నామని జాగృతి నాయకులు తెలిపారు. భారత జాగృతి సంస్థాగత నియామకాలలో భాగంగా వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశానుసారం ప్రధాన కార్యదర్శి నవీన్ చారి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అవంతిరావు సూచనల మేరకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి మండల గ్రామ కమిటీలో నియామకాలు చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కన్వీనర్ మల్లెల సాయి చరణ్, యువజన విభాగం కో కన్వీనర్ విక్కీ, దర్పల్లి మండల కన్వీనర్ పేల్దారి ధర్మేష్ ఆధ్వర్యంలో భారత జాగృతి సంస్థ బలోపేతం కొరకు గ్రామ కన్వీనర్లను, ఉప కన్వీనర్లను నియమించడం జరిగింది. కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి నిజామాబాద్ అర్బన్ లో షబ్బీర్ ఆలీని నిలిపేందుకు కాంగ్రెస్ అధిష్టానం సూచించింది. కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని అధిష్టానం తెలిపింది. ఈ నెల 8న ఆయన నామినేషన్ వేయనున్నట్టు సమాచారం. నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థిగా షబ్బీర్ ఆలీని బరిలో నింపాలని అధిష్టానం సూచించింది. ఆయన 9న నామినేషన్ వేస్తారని సమాచారం. నగరంలోని ఆర్యనగర్లో శ్రీ వెంకటేశ్వర ఆలయ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. నగరంలోని ఆర్యనగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూడ ముచ్చటగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ब्रह्मलोकजिगीषय कन्यां स्मालङ्कृतां साध्वे सुशीलाय सुमेधसे प्रयदोहं प्रयच्छामि రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ప్రధాన అధ్యక్షులు గౌరవనీయులు టీఆర్ఎస్ గారు, నాతో పాటు మన కాలనీవాసి గౌరవనీయులు సంజయ్ రెడ్డి గారు, ఇలా గారు, అదేవిధంగా కాలనీ పొందినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క కుద్వాన్పూర్లో నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. నందిపేట్ మండలం కుద్వాన్పూర్ గ్రామంలో శైలజ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరానికి మహిళల నుంచి మంచి స్పందన లభించిందని ఆసుపత్రి ఎండీ కైఫ్ తెలిపారు. వైద్య శిబిరంలో మహిళలకు ఉచితంగా రక్త పరీక్షలతో పాటు బీపీ, కల్పోస్కోపీ స్కానింగ్ తీయబడటం జరిగిందన్నారు. గర్భిణీ సమయంలో మహిళలు తీసుకునే ఆహారం, ఆరోగ్య సమస్యలే రాకుండా పరిశుభ్రతపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మహిళలకు వైద్యురాలు శైలజ వెల్లడించారు. తమ గ్రామంలో ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వహించినందుకు గ్రామ ముస్లిం కమిటీ ఆసుపత్రి యాజమాన్యాన్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో శైలజ హాస్పిటల్ వైద్యులు మహమ్మద్, గ్రామ ముస్లిం కమిటీ అధ్యక్షులు జావేద్, మౌలానా ఫిరోజ్, సాహబ్, వైద్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. తాడుబిలోలి, రెంజల్ గ్రామాలలో బోనాలతో పండుగ గ్రామస్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. రెంజల్ మండలంలోని తాడుబిలోలి, రెంజల్ గ్రామాలలో గ్రామ దేవతలకు బోనాలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు గ్రామ దేవతలకు మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించి మొక్కులు చెల్లించారు. గ్రామాల్లో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామస్తులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే శుక్రవారం నాడు గ్రామ దేవతలను ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు షికారి రమేష్, విల్మల సునీత నర్సయ్య, రామాలయ కమిటీ అధ్యక్షుడు పెద్దల సుధాకర్ రావు, గ్రామ పెద్దలు అబ్బన్న, రవీందర్ గౌడ్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాడిబిలోలి గ్రామంలో మరి ఏదైతే పాడి పంట చల్లగా ఉండాలన్న సదుద్దేశంతో ఆనవాయితీగా వస్తున్నటువంటి మరి ఈ గ్రామంలో ఈ రైతుల యొక్క పంట పొలాలన్నీ కోతకొచ్చే సమయంలో మరి అమ్మవార్లను, గ్రామదేవతలందరినీ శాంతింపజేయాలని సదుద్దేశం. దర్పల్లి మండలంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి ఆకర్షితులై పలువురు జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. దర్పల్లి మండలంలో టీఆర్ఎస్ అభివృద్ధిని చూసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 50 మంది దుబ్బాకలో యువకులు బీఆర్ఎస్ లో చేరారు. రామడుగు గ్రామంలో 100 మంది చేరారు. ఈ చేరికల కార్యక్రమంలో దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్, బీజేపీల నుంచి వచ్చిన యువతులందరికీ కండువ కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ, మమ్మల్ని పిలిచి మరీ
చేర్చుకుంటున్నారని మాయమాటలు చెప్పడం ఏదైనా ఆశ పెట్టడం కాకుండా బీఆర్ఎస్ పనితీరును చూసి యువత స్వచ్ఛందంగా దుబ్బాక రామడుగు గ్రామంలో భారీ సంఖ్యలో చేరారు. ఈసారి మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ కు ఖచ్చితంగా గెలిపిస్తామన్నారు. మేము ప్రచారం చేస్తూ మా చుట్టాలకు బంధువులకు కూడా చెప్తూ కారు గుర్తుకు ఓటు వేసి అక్కడ కేసీఆర్ ను ఇక్కడ భాజిరెడ్డిని గెలిపించాలని రామడుగు గ్రామ శాఖ అధ్యక్షులు రమేష్ అన్నారు. దర్పల్లి ఎంపీపీ కల్లెడ నవీన్ రెడ్డి మాట్లాడుతూ అడిగిన వారికి అడిగినంత ప్రతి ఒక్కరికి ప్రతి కులాలకు ప్రతి ఇంటికి సీఎం కేసీఆర్ ఇచ్చిన పథకాలు లేని ఇల్లు లేదన్నారు. ఈ కార్యక్రమంలో భాజిరెడ్డి జగన్, దర్పల్లి జెడ్పీటీసీ ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి, దర్పల్లి సర్పంచ్ ఆర్మూర్ పెద్దపాలరాజ్, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి హనుమంత్ రెడ్డి, వైస్ ఎంపీపీ కల్లెడ నవీన్ రెడ్డి, దుబ్బాక సర్పంచ్ సిర్సు వెంకట్, ఎంపీటీసీ పెండ గంగాధర్, రామడుగు టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రమేష్ గౌడ్, రామడుగు యూత్ అధ్యక్షులు భూమిళ్ల సాయిలు, గోవింద్పల్లి ఎంపీటీసీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నంబర్ 1 గెలుపు గుర్రంగా ఈరోజు పరిగెడుతూ ఉన్నారు మా భాజిరెడ్డి గోవర్ధన్ గారు. చాలామంది యువకులు ఆయన వెన్నంటి ఉన్నారు. ఇది మీరందరూ కూడా గమనించి దయచేసి ఈసారి పెద్ద మెజారిటీ తోటి గెలిపిస్తే రాబోయే రోజుల్లో మరి మంత్రిగా, ఎందుకంటే గతంలో ఆర్టీసీ చైర్మన్గా చేసిండ్రు, చాలామంది పేద ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చి దాన్ని ఒక మంచి పేరు సంపాదించుకున్నటువంటి నాయకుడు ఈరోజు మళ్ళీ పెద్ద మెజారిటీతో గెలిస్తే మంత్రిగా కూడా అవుతాడు. ఆకులకొండూరు గ్రామంలో బోనాల పండుగ అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొని మహాలక్ష్మి అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకులకొండూరు గ్రామంలో శ్రీ మహాలక్ష్మి బోనాల పండుగ అత్యంత వైభవంగా నిర్వహించారు. వీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బోనాల పండుగలో పెద్ద ఎత్తున మహిళలు హాజరై మహాలక్ష్మి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మోతి నరసయ్య, చైర్మన్ గాడి జితేందర్, కోశాధికారి ఎడ్ల కిరణ్ కుమార్, పెద్దలు సుమన్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు. దేవత అతి ప్రాచీనమైన సాంప్రదాయాలతో కూడుకున్న దేవాలయం. మరి నేటి పరిస్థితి చూస్తూ ఉంటే ఆ దేవాలయం కొంచెం ఇబ్బందికరంగా మారింది కాబట్టి గ్రామస్తులందరూ కూడా తలో చేసి దాదాపు ఒక 50 నుంచి 60 లక్షల రూపాయల నిధులతో ఈ టెంపుల్ నిర్మాణం చేపడుతున్నాము. నిజామాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కోరారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల వినాయక మున్నూరు కాపు సంఘంలో 7 మున్నూరు కాపు సంఘాల సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలోని ప్రతి మున్నూరు కాపు సంఘానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశామన్నారు. మున్నూరు కాపులకు రాజకీయాల్లో వివిధ పదవుల్లో మున్నూరు కాపులను నియమించామన్నారు. నిజామాబాద్ నగరం 2014లో ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది ఒకసారి ఆలోచించాలన్నారు. 2014లో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, డ్రైనేజీలు ఎలా ఉన్నాయి, ఐటీ హబ్ ఉందా, మినీ ట్యాంకు బండ్ ఉందా, సంక్షేమ పథకాలు ఉన్నాయా, ఒక్కసారి మీరు ఆలోచించండి అన్నారు. నిజామాబాద్ నగరంలో ప్రధాన రోడ్లను విశాలంగా మార్చాము, అంతర్గత రోడ్లను మెరుగుపరిచి ప్రతి కాలనీలో డ్రైనేజీలు నిర్మించామన్నారు. మన నిజామాబాద్ బిడ్డలకు ఉద్యోగాలు కావాలని ఐటీ హబ్ నిర్మాణం చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. నగర ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరడానికి మినీ ట్యాంక్ బండు నిర్మాణం చేశామన్నారు. సంక్షేమంలో భాగంగా నిజామాబాద్ నగరంలో అర్హులైన వారికి 40,000 మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, మాజీ మేయర్ ఆకుల సుజాత, సూదం రవిచందర్, కోఆప్షన్ సభ్యులు దారం సాయిలు, కార్పొరేటర్ ఆకుల హేమలత, శ్రీనివాస్, ఆకుల శ్రీశైలం, గాండ్ల లింగం, పుప్పాల రవి, ఎర్ర గంగాధర్, కులాచారి, సంతోష్, చింతకాయల రాజు, నర్సింగ్, అనిల్ తదితరులు ఉన్నారు. మంచిగా అయిందా లేదా? అయిందా? ఒక మా పిల్ల మనిషి చెప్తున్నాడు, అందరికన్నా ముందు చేతి ఎత్తాడు మంచిగా అయిందని చెప్పేసి. మరి నిజామాబాద్లో మంచి బ్రహ్మాండమైనటువంటి రోడ్లు, సెంటర్ మీడియన్లు, చెట్లు, లైట్లు, ఫౌంటైన్లు, పిల్లా బాబాలతో ఎక్కడికన్నా పోవాలంటే నిజామాబాద్లో సినిమా హోటల్ తప్ప ఇంకోటి లేకుండే. అట్లాంటిది మనం మినీ ట్యాంక్ బండ్ కట్టినాం. మినీ ట్యాంక్ బండ్ అందంగా, చాలా అందంగా ఉంది. మన ఏదైతే రఘునాథ చెరువు ఉందో
ఆ కట్టపొంటి మనం బాగా డెకరేట్ చేసినాం, అందరూ పోయి చూడాలి. ఆర్మూర్ మండలంలోని దేగం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురు ప్రజా ప్రతినిధులను నాయకులను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి కలిశారు. దేగం గ్రామంలో పలు కుల సంఘాల సభ్యులు మరియు నాయకులతో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో తనకు పూర్తి మద్దతు అందించాలని, అలాగే గ్రామంలో నెలకొన్న సమస్యలు తీర్చడానికి తాను ఎప్పుడు ముందుంటానని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో గ్రామంలో ఎన్నో కుల సంఘాలకు విడతల వారీగా నిధులు ఇచ్చి కుల సంఘాల అభ్యున్నతికి కృషి చేశానని, ప్రతి కుల సంఘం మద్దతు జీవన్ రెడ్డికి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఎల్ఐసి సంస్థ అందరికీ బీమా కల్పిస్తే ఎల్ఐసి సంస్థ పనిచేసే ఉద్యోగులకు తాము భవనాలు ఇచ్చి ధీమా కల్పించామని బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎల్ఐసి భవన్ నిర్వహించిన ఎల్ఐసి ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను ఎల్ఐసి ఉద్యోగులు ఘనంగా శాలువా పూలమాలతో సన్మానించి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరి జీవితాలలో బీమా ద్వారా వారికి భరోసా కల్పిస్తే ఎల్ఐసి ఉద్యోగులకు భవనం ఇచ్చి ధీమా కల్పించామన్నారు. అలాగే ఎల్ఐసి ఉద్యోగుల ఆశీర్వాదంతో గతంలో కూడా తాము భారీ మెజార్టీతో గెలిచారని, ఇప్పుడు కూడా అదే తరహాలో వారికి పూర్తి మద్దతు అందించి తనను గెలిపించాలని కోరారు. రానున్న రోజుల్లో ఎల్ఐసి ఉద్యోగులకు పూర్తి సహాయ సహకారాలు అందించడం తాను ఎప్పుడు ముందుంటానన్నారు. అలాగే గతంలో ఎల్ఐసి ఉద్యోగుల గురించి ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీ అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వినీతా పవన్, కౌన్సిలర్లు, ఎల్ఐసి ఉద్యోగులు తదితరులు ఉన్నారు. ఎన్నో స్పీచ్లు ఇవ్వచ్చు కానీ ఎల్ఐసి సంస్థ మన స్పీచ్లు ఇవ్వాలంటే అంటే మీరు స్పీచ్లు ఇచ్చి 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 అసాధ్యాన్ని ఇయ్యాలంటే దర్వాజా తీపించి ఆయనతో పాలసీలు వేయించే రకం మీరు. దేవుడు జన్మనిస్తే డాక్టర్ పునర్జన్మనిస్తాడు, మీరేమో ఆ కుటుంబాలకు రక్షణ ఇస్తారు మీ పాలసీలుగా. అంటే బతుకున్నప్పుడు అందరు వస్తారు, అందరు పోతారు, కానీ ఆ కుటుంబాన్ని ఆపదలో ఉన్నప్పుడు అంతకుముందు వాళ్ళకి పాలసీలు వేయించి ఆ పాలసీలు ఆపదలో ఆదుకునే అతి నమ్మకమైన సంస్థ మన ఎల్ఐసి సంస్థ అని చెప్పి అన్నారు. వేల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలు చేరారు. వేల్పూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భీమ్గల్ మండలం వేల్పూర్ మండలానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గతంలో ఎనలేని అభివృద్ధి జరిగిందని, అదేవిధంగా రానున్న 5 సంవత్సరాలలో ఆయన చొరవతో మరింత అభివృద్ధి జరుగుతుందన్న సంకల్పంతో టీఆర్ఎస్ గూటికి చేరామని చెప్పారు. మంత్రి గెలుపు కోసం భారీ మెజార్టీ అందించే దిశగా ప్రతి కార్యకర్త పనిచేయడం జరుగుతుందన్నారు. ప్రతి కుల సంఘానికి ప్రత్యేక నిధులు కేటాయించిన ఆయన అందరికీ అండగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని పత్తేపూర్ గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్మూర్ మండలంలోని పత్తేపూర్తో పాటు ఆయా గ్రామాలను బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామంలో గడప గడపకి టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ జీవన్ రెడ్డికి గెలిపించాలని, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ అందించాలని ఎన్నికల ప్రచారంతో ముందుకు సాగారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాలలో ఆర్మూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను ఆయన అభివృద్ధి చేసి చూపారని, 75 ఏళ్ల పాలనలో జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధి ప్రజలకు కనబడుతుందని, ఆయన ప్రతి కుల సంఘాలకు ఇంటింటికి సంక్షేమ పథకం చేరే విధంగా కృషి చేశారని చెప్పారు. మరోసారి కారు గుర్తుకు ఓటేసి జీవన్ రెడ్డిని గెలిపిస్తే ఎనలేని అభివృద్ధి జరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీ లింబాద్రి, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మహిళా రిజర్వేషన్ల తక్షణ అమలుకు భారత్ జాగృతి న్యాయ పోరాటం న్యాయ నిపుణుల సలహా మేరకు సుప్రీంకోర్టులో అప్పీల్ అవుతానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ల చట్టం తక్షణం అమలు కోసం భారత్ జాగృతి తరఫున న్యాయ పోరాటం చేసేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, న్యాయ నిపుణుల సలహా మేరకు సుప్రీంకోర్టులో ఈ అంశంపై పెండింగ్లో ఉన్న పిటిషన్లలో ఇంప్లీడ్ అవుతామని ఆ సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి సాధించిన తాము వాటిని తక్షణమే అమలు చేయించడానికి కూడా మరో పోరాటానికి సిద్ధమయ్యామని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని తక్షణం అమలు కోసం పలు రాజకీయ పార్టీలు
పార్టీలు సంస్థలు డిమాండ్ చేస్తున్నాయని గుర్తు చేశారు. ఇప్పటికే పలు పార్టీలు సంస్థలు కోర్టుకు వెళ్లాయని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలని 2024 సార్వత్రిక ఎన్నికల నుంచి రిజర్వేషన్లను అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో భారత్ జాగృతి తరఫున తాము కూడా న్యాయపరంగా ముందుకెళ్లే అంశంపై చర్చలు జరుపుతున్నామని, న్యాయ నిపుణుల సలహా మేరకు అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న పిటిషన్లో తాము ఇంప్లీట్ అవుతామని కవిత ప్రకటించారు. ఏఆర్పీ క్యాంపు గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ మళ్లీ గ్రామం వైపు రాలేదని బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మా శరత్ రెడ్డి అన్నారు. గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు మా గ్రామానికి విచ్చేసినటువంటి చైర్మన్ దంపతులకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కార్యకర్తలకు నాయకులకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నోటిఫికేషన్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రవీంద్ర నగర్లో 3వ వార్డు 17వ వార్డు దుర్గామాత వినాయకులను పూజించడం కొరకు శాశ్వత షెడ్డు నిర్మాణం కోసం బస్తీ ప్రజలు భూమి పూజ నిర్వహించారు. గత కొన్నేళ్ల నుండి విజయదశమి పండుగ సమయంలో రవీంద్రనగర్ దుర్గామాత వినాయక ఉత్సవాలు తాత్కాలిక షెడ్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే తాత్కాలిక షెడ్ కాకుండా శాశ్వతంగా దుర్గామాత వినాయకుడి కోసం షెడ్ ఏర్పాటు చేయాలని బస్తీ ప్రజలు నిర్ణయించుకొని ఆదివారం భూమి పూజ నిర్వహించుకోవడం జరిగింది. నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బేల్తారోడ గ్రామంలో విఠల్ రెడ్డికి బ్యాండ్ బాజా భజంత్రీలతో ఆడపడుచులు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ తానూర్ మండలంలోని బెల్తారోడ్ గ్రామానికి బెల్తారోడ మండలంగా ప్రకటించడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాండాలన్నిటినీ గ్రామ పంచాయతీలుగా మార్చి పాలన సులభతరం చేశారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం బేల్తారోడ గ్రామాన్ని మండలంగా ప్రకటించారు. పల్లె పల్లెకు రోడ్డు సౌకర్యాలు కల్పించారు. చిరస్థాయిలో గుర్తుండిపోయేలా అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు పరుస్తూ దేశం చూపు మన తెలంగాణ వైపు చూసేలా చేశారు. బేల్తారోడ్ గ్రామాన్ని మండలంగా ప్రకటించినందుకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ కి మన నిర్మల్ జిల్లా సాధకులు మన రాష్ట్ర ప్రియతమ మంత్రి అటవీ న్యాయ దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని ఆయా గ్రామాలలో వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారంతో ముందుకు సాగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 70 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించినప్పటికీ తెలంగాణ ఎంత మేరకు అభివృద్ధి జరిగిందో ఆ పార్టీ నాయకులే చూపించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 8,000 కోట్ల నిధులతో బాల్కొండ నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చేశారని చెప్పారు. మరొకసారి ప్రజలు ఆశీర్వాదం అందిస్తే తాను మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళలు, టీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. అవినీతి కేసీఆర్ ఫాసిస్టు మోదీ పాలనను ఓడించాలని టీఎస్డీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఆకునూరి మురళి విజ్ఞప్తి చేశారు. ఆదివారం నగరంలో ర్యాలీ అనంతరం మాట్లాడుతూ మత విద్వేష ఫాసిస్టు పాలన సాగిస్తున్న మోదీ సర్కార్ను అవినీతి నియంతృత్వ కేసీఆర్ పాలనను ఓడించాలని పిలుపునిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక జాగో తెలంగాణ బస్సు యాత్ర ఉదయం నగరానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, భాస్కర్, రవీందర్ పాల్గొన్నారు. తెలంగాణ వైపు నుంచి అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక వైపు నుంచి మేము కొంతమంది ప్రొఫెసర్లని, నాలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు, జస్టిస్ చంద్ర కుమార్ గారు అందరం కలిసి ఈ రాష్ట్రంలో ఒక 60 నియోజకవర్గాలలో బస్ యాత్ర చేయదలుచుకున్నాము. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. నందిపేటలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష సమయంలో గోపూజ, లింగాభిషేకం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో వేల్పూర్, మోర్తాడ్, భీమ్గల్ మండలాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
జై తెలంగాణ మగధర నాయకత్వం బోధన్ పట్టణంలోని ఏఆర్ గార్డెన్లో కాంగ్రెస్ బూత్ సభ్యులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రతి బూత్ నుంచి 15 మంది తప్పకుండా హాజరయ్యారు. నాయకులు గంగాశంకర్, నరేందర్ రెడ్డి తెలిపారు. మంత్రులు ఎక్కడ నియోజకవర్గాలు పరిగెత్తున్నారు, ఎమ్మెల్యే ఏమేమి మోసాలు చేశాడు, అభివృద్ధికి నోచుకోకుండా. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్లో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్, ఏఐసీసీ పర్యవేక్షకులు మోహన్ జోషి హాజరయ్యారు. వారి సమక్షంలో ఇతర పార్టీ నుంచి అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి, నియంత్రణ పాలన, స్కామ్లు, దోపిడీ తప్ప ఏమీ జరగలేదని, ప్రత్యేక రాష్ట్రంలో కలగనున్న బంగారు తెలంగాణ కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని, ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఉన్నారు. సిరికొండ మండల గిరిజన కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం స్థానిక సిరికొండ మండలంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గత ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, ఎస్టీ రిజర్వేషన్ 12% చెప్పి ఇవ్వలేదు, 3 ఎకరాల పోడు పట్టాలు ఇవ్వకపోవడం, తాండా పంచాయతీల్లో భవనాలు నిర్మించకపోవడం, డబుల్ బెడ్రూమ్లు హామీ ఇచ్చి ఇవ్వకపోవడం, నిరుద్యోగ వృత్తి ఇచ్చి ఇవ్వకపోవడం, ఉద్యోగ ఉపాధి కల్పించకపోవడం లాంటి అనేక హామీలు గిరిజన, బంజారా సోదరులకు స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎలాంటి పనులు చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ ఎలక్షన్లో డాక్టర్ భూపతి రెడ్డిని మండలం రూరల్ నియోజకవర్గ బంజారా సోదరుల ఐక్యమత్యంతో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించుకుంటామని మండల స్థాయి కార్యవర్గం తీర్మానం చేయించారు. ఈ సమావేశంలో జిల్లా స్థాయి నాయకులు సంతోష్ నాయక్, మండల స్థాయి నాయకులు శివాజీ నాయక్, గణేష్ నాయక్, జీవన్ నాయక్, బలరాం నాయక్, జయరాం నాయక్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ఎల్లమ్మగుట్టలో శ్రీ మహాలక్ష్మి బోనాల పండుగ అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు, కాలనీ వాసులు పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. నగరంలోని అరసపల్లిలో శ్రీ మహాలక్ష్మి బోనాల పండుగ అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు, గ్రామస్తులు హాజరై అమ్మవారికి బోనాలు సమర్పించారు. పోచమ్మ పండుగ శుభాకాంక్షలు. మా గ్రామంలో, ఇది సిటీలో ఉన్నప్పటికీ ఒక గ్రామీణ వాతావరణంలో అన్ని పండుగలు కూడా గ్రామాలలో ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ఇక్కడ చేస్తాము. మేము దసరా తర్వాత ఆదివారం చూసి ఈ పండగ కడల పండుగ అంటాము, దీన్ని చేస్తాము. మరికొన్ని సంక్షిప్త వార్తలు. ఏఐటీయూసీ జిల్లా కుకింగ్ గ్యాస్ ఏజెన్సీ వర్కర్స్ యూనియన్లో భారత్ గ్యాస్ కార్మికులు చేరారు. ఈ సందర్భంగా వారికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య కండువా వేసి సాధారణంగా ఏఐటీయూసీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు ఒక ఆయుర్వేద చిట్కా. తులసి పత్రాలు 4-5 నోటిలో వేసి నమిలితే నోటి దుర్గంధం పోను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి చేసా, మరోసారి ఆశీర్వదించండి. వర్ణి మండలంలోని సిద్దాపూర్, భీమునిగుట్ట తాండా, పైడిమల్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేసిన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ మాయా మచ్చింద్ర మాటలు నమ్మి మోసపోవద్దు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ, కొత్తపల్లి, వాడి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి తాను ఎల్లవేళలా కృషి చేస్తా.
ఆర్మూర్లోని అంకాపూర్లో తనను కలిసిన కుల సంఘాల నాయకులతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలి. నగరంలోని వినాయక్ నగర్ లో ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల. ఆర్యనగర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం హాజరై మొక్కులు తీర్చుకున్న రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ బీజీ గౌడ్, నూడా చైర్మన్ ఈగ సంజీవ్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో పలు గ్రామాల్లో వైభవంగా శ్రీ మహాలక్ష్మి బోనాల పండుగ. పెద్ద ఎత్తున బోనాలు సమర్పించిన మహిళలు, గ్రామస్తులు. బోధన్ ఏఆర్జీ గార్డెన్లో ఘనంగా కాంగ్రెస్ బూత్ లెవెల్ నాయకుల సమావేశం. హాజరైన బోధన్ మాజీ చైర్పర్సన్ తుం పద్మ శరత్ రెడ్డి. మహిళా రిజర్వేషన్ల తక్షణం అమలుకు భారత్ జాగృతి న్యాయ పోరాటం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.